ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం వేల్పుమడుగులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం వెనుకబడిపోయిందని, అవ్వాతాతలకు ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు పెన్షన్ పంపిణీ సక్రమంగా చేయకుండా ఇబ్బందులకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసినా ప్రజలు నమ్మలేదని తిప్పికొట్టారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 40,022 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 5 సంవత్సరాలు జగన్ అవినీతి అరాచకంతో విసిగిపోయారని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని, తాము కూడా భాగస్వామ్యులమవుతున్నందుకు ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి అన్నారు. డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని మానిటరింగ్ చేసుకుంటూ కొద్దిగా సమయం విజయవాడలో ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది, రాజధానిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ధర్మవరం మీద దృష్టి పెట్టడానికి సమయం రాలేదు. అయితే వాటిని మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాల మీద అవగాహన పెంచుకొని వాటిని గాడిలో పెట్టుకుంటూ ధర్మవరం దిశగా కూడా రావాల్సి ఉంది. ఇవాళ సమస్య అయినా కూడా మంచినీటి ఎద్దడి పరిష్కారమైనా, లేకపోతే సాగునీటి అందించే విషయమైనా, ఉద్యోగ ఉపాధి కల్పన మీదైనా, ముఖ్యంగా చేనేత రంగానికి అండగా నిలబడడం కోసం మేము పెట్టి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. దానికి కొద్దిగా సమయం ఇవ్వాల్సిందిగా ధర్మవరం నియోజకవర్గం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరులో జనసేన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ పెన్షన్లు పంపిణీ చేశారు. సకినేటిపల్లి ఏరియాలో కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల సొమ్ము పంపిణీ చేయటం గొప్ప విషయమని వరప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా ఈ 1వ తారీఖున అందజేయటం గొప్ప సంగతి. తప్పనిసరిగా మొట్టమొదటి రోజున, ఫస్ట్ డే రోజునే అందరికి ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంప్లాయీస్ చూసినట్టయితే నాకు ఒకళ్ళిద్దరు చెప్తా ఉన్నారు, వారికి శాలరీస్ అన్ని కూడా అప్పుడే పడిపోయినాయి. ఇప్పుడు తెల్లారకుండానే పడిపోయిన పరిస్థితి. పొద్దుటే ముఖ్యమంత్రి గారు తెల్లవారుజామునే మొదలుపెట్టి పంపిణీ చేయడం అనేది ఇంకో గొప్ప సంగతి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. సంక్షేమం గురించి మాట్లాడారు గతంలో. ఈ రోజున సంక్షేమం అంటే ఏంటో మీకు చూపించడానికి ఇది ఒక మొదటి అడుగు అని చెప్పి